హాయ్! నిన్న మాన్విక వాళ్ళ డ్యాడీ ఇద్దరు బయటికెళ్తుంటే అక్కడ జాక్ ఫ్రూట్ కనిపించిందంట. అది కొనుక్కొని తీసుకొచ్చారు. కానీ అది తినడానికి అంత టేస్ట్ అనిపించలేదు. ఎందుకంటే స్వీట్‌నెస్ లేదు దానికి. కొంచెం పచ్చిగా ఉంది. దాన్ని ఏదో ఒకటి చెయ్యమ్మా ఈవినింగ్ వచ్చేసరికి అని చెప్పి స్కూల్‌కెళ్ళాడు ఈరోజు. తీరా అది ఓపెన్ చేసి చూస్తే కొంచెం పాడైపోయినట్టు అనిపించింది. అందుకే దాన్ని పడేశానింకా. ఇప్పుడు స్కూల్ నుండి వచ్చేసరికి ఏదో ఒకటి చేయాలి అని చెప్పి చూస్తే ఇంట్లో కొంచెం బ్రెడ్ ఉంది. దాంతో బ్రెడ్ పుడింగ్ చేద్దామని చెప్పేసి ఇలా ట్రై చేశాను. నేను ఫస్ట్ టైం దీన్ని ఇలా చేయడము. దానికోసం ముందుగా బ్రెడ్ తీసుకొని దాన్ని చిన్న చిన్న పీసెస్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. దాంట్లో ఒక 2 ఎగ్స్, కొంచెం వెనిలా ఎసెన్స్ లేకపోతే ఏదో ఒక ఎసెన్స్ మీ దగ్గర ఏది ఉంటే అది. అది స్మెల్ రాకుండా, ఎగ్ ఏసాం కాబట్టి స్మెల్ రాకుండా కొంచెం బేకింగ్ పౌడర్ వేసుకొని మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక ప్యాన్లో చక్కెర వేసి దాంట్లో కొంచెం కూడా వాటర్ వేయకుండా అలాగే వేడి చేస్తే అది క్యారమెల్ అవుతుంది. ఆ క్యారమెల్ని కేక్ చేస్తాం కదా, ఆ బౌల్లో వేసుకున్నాను. దాంట్లో ఈ బ్రెడ్ మిక్సీ వేసింది వేసుకొని ఇడ్లీ పాత్రలో కొంచెం వాటర్ వేసుకొని దాంట్లో ఒక చిన్న మూత వేసుకొని దానిపైన ఈ కేక్ మౌల్ పెట్టాను. ఒక 20 మినిట్స్ అట్లా ఉడికింది. నిజంగా చూడడానికి ఎంత బాగుందో తినడానికి కూడా అంతే బాగుంది. చాలా బాగుంది. ఇంతవరకు వీడియో చూశారు కదా, ఒక చిన్న లైక్ చేయొచ్చు కదా.